దిగుమతులను తగ్గించుకుందాం, మన ప్రాడక్టులను మనమే తయారు చేసుకుని వాడుకుందామంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు సోషల్ మీడియా మాధ్యమాల విషయంలో కూడా మన స్వావలంబన పెంచుకుందామని సూచించారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే ఎదగడం దీని ప్రధాన ఉద్దేశం. అమెరికా లాంటి దేశాలు సుంకాల పేరుతో మూత వేస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆత్మ నిర్భరత దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 6వ తేదీన ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమైన తర్వాత మోదీ ప్రభుత్వం అధికారులకు ఉత్తరాలు రాసింది. దిగుమతులు తగ్గించండి, స్వదేశీ ఉత్పత్తులను పెంచండి అంటూ సూచించింది. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే డొమెస్టిక్ పరిశ్రమల ఉత్పత్తి పెంచాలని కూడా సూచించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మాదిరి మన దేశంలో కూడా తయారవుతుంటే వాటి ఉత్పత్తి పెంచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా మనమే రూపొందించుకోవాలన్న సూచనలు జారీ అయ్యాయి. డిజిటల్ సేవలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను మన యువకులే రూపొందించుకోవాలి. అలాగే సోషల్ మీడియా మాధ్యమాలను కూడా మనమే తయారు చేసుకోవాలని, ఆ దిశగా కార్యదర్శులు చర్యలను తీసుకోవాలని లెటర్లో పేర్కొన్నారు. ఈ భావన ప్రజల్లోకి వెళ్లే విధంగా చింతన్ శిబిర్ నిర్వహించాలని సూచించారు. అంటే చర్చలు, సదస్సులు లాంటివి నిర్వహిస్తూ అందులో ప్రభుత్వ శాఖలు, అధికారులు, మేధావులను భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది.